Welcome to the math class. Today I am discussing about one more problem in numerical analysis. Problem: given u0 is equal to 3, u1 is equal to 12, u2 is equal to 81, u3 is equal to 200, u4 is equal to 100, u5 is equal to 8. Find del power 5 u0 without forming the difference table. సో మనకి వాల్యూస్ ఇచ్చేసాడు. మనకి ఆల్రెడీ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా రాయాలో మనం నేర్చుకున్నాము. అందులో డెల్ పవర్ 5 u0ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో టేబుల్స్లో నేర్చాం. కానీ ఇక్కడ ఏంటిది, వితౌట్ ఫార్మింగ్ ద డిఫరెన్స్ టేబుల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్ పవర్ 5 ఇంటూ u0. ఓకేనా? రైట్. గివెన్ డేటా, ఇక్కడ దాకా గివెన్ డేటా రాసుకోండి. వీ నౌ ప్రూవ్ డెల్ పవర్ 5 u0 without forming the difference table. Okay na? We know that del is equal to e minus 1. This is the formula. We know that del is equal to e minus 1. That is equation 1. కానీ నాకు ఎంత కావాలి? డెల్ పవర్ 5 u0 కదా, దీనికి బోత్ సైడ్స్ డెల్ పవర్ 5 ఇంటూ u0తో మల్టిప్లై చేయండి. పవర్ 5 u0, ఇటు కూడా అంతే, పవర్ 5 u0తో మల్టిప్లై చేయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నుంచి ఇది రాసాం. దీనికి బైనామియల్ ఎక్స్పాన్షన్ డెల్ పవర్ 5 ఎలా రాస్తాను అంటే 5c, ఇక్కడ 5తో స్టార్ట్ అయింది కాబట్టి 5 ఈ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 5ని 5తో స్టార్ట్ అయింది కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ 5c0 ఇంటూ ఈ పవర్ 5 మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై లేదా ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఆఫ్ 5 ఎక్స్పాన్షన్ అనమాట. మైనస్ 5c1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 4 ప్లస్ 5c2 ఇంటూ ఈ పవర్ 3 minus 5c3 into e square plus 5c4 into e minus 5c5 into u0. That is equal to 5c0 అంటే 1 into e power of 5 minus 5c1 అంటే 5 into e power of 4 plus 5c2 అంటే 10 NCR factorial formula 10 into e power 3 minus 10 into e square. ఇక్కడ కూడా అంతే NCR అయ్యింది, ఇక్కడ కూడా అంతే NCR అప్లై చేస్తే దాని వాల్యూ 10 వచ్చింది. 5c5 అంటే 1, that is equal to into u0. 1 into e power of 5 into u0. We can multiply each and everything with u0. So this is the u0 multiply చేస్తే. సో e power 5 u power 5 దీని వాల్యూ చూడండి, ఇది e power n y సఫిక్స్ r లాగా ఉంది. ఇక్కడ r వాల్యూ 0, y ప్లేస్లో u ఉంది. y సఫిక్స్ n ప్లస్ r ఈ ఫార్ములా ప్రకారం ఇది రాశాను. కాబట్టి u 5 మైనస్ 5 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 4 ఇంటూ u0ని u సఫిక్స్ 4 ప్లస్ 10 దీన్ని ఈ పవర్ 3 ఇంటూ u0ని ఈ ఫార్ములా అప్లై చేస్తే u3 అలాగే u2 ప్లస్ 5 u1 మైనస్ u0. ఆల్రెడీ దే గివెన్ u5 వాల్యూ ఈజ్ అబోవ్ u5 ఈజ్ ఈక్వల్ టు 8. అలాగే మైనస్ 5 ఇంటూ u4 అంటే 100, 5 ఇంటూ 4 అంటే 5 ఇంటూ 100 అంటే 500 ప్లస్ 10 ఇంటూ u3 అంటే 200, 10 ఇంటూ 200 2000 మైనస్ 10 ఇంటూ u2 అంటే 10 ఇంటూ 81 810 ప్లస్ 5 into u1, 5 into 12 అంటే 60 minus 1 into 3. That is equal to addition and subtraction చేసే that we get 755. Therefore del power 5 into u0 is equal to 755. So this is the formula we have to find the given condition. అంటే ఏ కండిషన్ అయితే ఇచ్చాడో ఆ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. And next very important theorem, fundamental theorem of differential calculus. Fundamental theorem of differential calculus. Statement: the nth order forward difference of nth degree polynomial is constant. The nth order forward difference of nth degree polynomial is constant and higher order forward differences are 0. Constant and ఎందుకంటే ఒకే వాల్యూ ఉంటుంది కాన్స్టెంట్, అండ్ హైయర్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆర్ 0. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ఒక పాలినామియల్ ఇచ్చిన ఒక nth డిగ్రీ పాలినామియల్ అంటే f of x is equal to a0 plus a1x plus a2x square plus and so on plus an x power of n, where an not equals to 0, then del power n of f of x is equal to ఇది కాన్స్టెంట్ ఏ అంటే x లేకుండా ఉంది, x లేదు కాబట్టి f of x మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఫంక్షన్ అనేది xలో ఉంటుంది కాబట్టి ఇక్కడ లేదు, కాబట్టి an into n factorial into h power of n. This is the constant. And del power n plus 1 into f of x is equal to 0. ఇదేంటిది హైయర్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ఇదేమో nతో, దీనికన్నా హైయర్ ఆర్డర్ అంటే n plus 1 అవన్నీ జీరోస్ అయిపోతాయి అనమాట. సపోజ్ దట్ f of x is equal to a0 plus a1x plus a2x square and so on plus an x power of n,
where an not equals to 0 is the polynomial of nth degree. This is the nth degree polynomial. We now prove that del power n f of x is equal to a suffix n into n factorial into h power of n, and del power higher order forward differences del power n plus 1 into f of x is equal to 0. సో ఈ థియరం నేను బై మ్యాథమెటికల్ ఇండక్షన్ యూస్ చేసుకొని ప్రూవ్ చేస్తాను. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. అస్యూమ్ దట్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. అండ్ లాస్ట్లో ఏం చేయాలి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ అవుతుందని మనం చెప్పాలి. సో స్టెప్ 1, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి అంటే నౌ కన్సిడర్ del f of x. n తర్వాత చూద్దాం. ముందు del f of x చూద్దాం. del f of x is equal to f of x plus h minus f of x. f of x plus h అంటే మనకి nth డిగ్రీ పాలినామియల్లో x ఎక్కడైతే ఉందో అక్కడ x plus h పెడదాం. n is equal to 1 దగ్గర మాత్రమే. a0 ప్లస్ n is equal to 1 అంటే ఇదేగా ఈ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్లో n ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ కంపల్సరీగా రాద్దాం. a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ a0 ప్లస్ a1x. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 1తో రాస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 కనుక రాస్తే ఇక్కడ f ఆఫ్ ఎక్స్ డెల్ పవర్ 1 f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ n f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్. ఇది రావే. So we can multiply a1 into x plus a1 into h minus a0 minus into plus minus a1x cancel అయిపోతే లాస్ట్లో a1 into h. ఇక్కడ x అనేది లేదు కాబట్టి డెల్ పవర్ 1 f of x is equal to a1 into h h power 1 into 1 factorial. This is the constant. And next, now consider higher order different forward differences ఏంటిది del square n is equal to n plus 1 కాబట్టి del square into f of x is equal to del into del f of x. del f of x ఆల్రెడీ మనకు వచ్చింది కదా ఫార్ములా a1 into h. therefore del a1 into h అనేది some constant కాబట్టి that is value is 0. therefore the result is true for n is equal to 1. step 1 అయిపోయింది. step 2, assume that the result is true for n is equal to k. అంటే f of x లో n ఎక్కడైతే ఉందో అక్కడ k పెట్టేసేయండి. then f of x is equal to a0 plus a1x plus a2x square plus and so on plus ak into x power k. and del power k into f of x is equal to ak k factorial into h power k. and higher order ఏం రాసుకోవచ్చు del power k plus 1 into f of x is equal to 0. so this is equation 1. and step 3, we now prove the result is true for n is equal to k plus 1. ఇప్పుడు లాస్ట్ది n is equal to k plus 1కి రిజల్ట్ అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి then f of x is equal to a0 plus a1x plus a2x square plus and so on plus ak alpha x power of k plus a k plus 1 into x power k plus 1. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా a అనుకుందాం. ఎందుకని ఇది f of x నేను ప్రూవ్ చేసేది n is equal to k plus 1 కాబట్టి నేను ఇది కూడా ఎక్స్ట్రా ఒకటి రాసుకున్నాను. సో b. హియర్ we now prove that del power k plus 1 into f of x is equal to ak plus 1 into k plus 1 factorial into h power of k plus 1 and del power k plus 2 into f. మనకు రెండు కండిషన్లు ఇచ్చాడు కదా ఎంత ఆర్డర్ డెరివేటివ్ నేమో ఇక్కడ చూడండి మనకు 2 కండిషన్స్ ప్రూవ్ చేయమంటున్నాడు వాడు. ఇక్కడ ఏంటిది nth డిగ్రీ పాలినామియల్ ఈజ్ కాన్స్టెంట్ తర్వాత అండ్ హయ్యర్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆర్ 0 అన్నాడు. nth డిగ్రీ పాలినామియల్ ఏమో కాన్స్టెంట్ అంటున్నాడు, దాని తర్వాత హయ్యర్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఏమో 0 అంటున్నాడు కాబట్టి ఆ రెండు ఇక్కడ రాస్తున్నాను. కాబట్టి del power k plus 2 into f of x is equal to 0. కన్సిడర్ ఫస్ట్ది del power k plus 1 into f of x is equal to దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే del power 1 into del power k into f of x. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ కాబట్టి del into del power k into f of x అంటే ఇది రాసుకున్నాను del power k into ఇదంతా పైన ఉంది ఇవో ఇది ak plus 1 into x power of k plus 1. తర్వాత del into del power of k తో ఈ బ్రాకెట్ని ప్లస్ దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను 2 టర్మ్స్.
తర్వాత డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ కే ఇంటూ ఇదంతా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్సేగా, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1. తర్వాత డెల్ ఇంటూ డెల్ పవర్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వేషన్ 1లో ఇది వచ్చింది మనకి ఏకే ఇంటూ కే ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ కే ప్లస్ డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1. తర్వాత డెల్ ఇంటూ ఇది ప్లస్ తర్వాత డెల్ ఇంటూ ఇది డెల్ ఇంటూ ఏకే ఇంటూ కే ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ కే ప్లస్ డెల్ ఇంటూ డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1. దిస్ వాల్యూ ఈజ్ 0 ఎందుకంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో అసలు లేదు కాబట్టి మనకి దిస్ వాల్యూ ఈజ్ 0 కాబట్టి 0. ద ఫంక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ లేదుగా మనకి కాబట్టి 0 ప్లస్ ద రిమైనింగ్ టర్మ్ డెల్ పవర్ కే ఇంటూ ఈ డెల్ పవర్ ఆఫ్ కే ముందు రాసుకుని ఇట్లా రాసుకోవచ్చు, అంటే ఇదిగో ఇది ఫార్ములా డెల్ పవర్ ఎం ఇంటూ డెల్ పవర్ ఎన్ డెల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ ఎన్ ఇంటూ డెల్ పవర్ ఎం ఇంటూ ఎఫ్, అట్లా అటు ఇటు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా రాశాను. తర్వాత డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 మళ్ళీ డెల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఇలా రాసుకున్నాను పైదాన్ని. తర్వాత డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1. ఇప్పుడు చూడండి డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది, ఇది డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి సిన్స్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ప్రకారము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు, ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 మైనస్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1. ఇక ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ కే ప్లస్ 1. డెల్ పవర్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది మళ్ళీ ఇది ఎలా ఉందంటే ఇది ఓన్లీ ఈ టర్మ్ను మాత్రమే, ఈ టర్మ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బై ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఇదంతా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్ రాసుకున్నాను. అండ్ లాస్ట్లో మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఉంది కదా, ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 అది అలాగే ఉంచేసాను. సో మిగతాదంతా ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఫామ్లో రాసి ద లాస్ట్ టర్మ్ మైనస్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 లాగా ఉంచేసాను. తర్వాత డెల్ పవర్ ఆఫ్ కే ఇంటూ ఏకే ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ వీ కెన్ మల్టిప్లై ఎన్సీ 0 అంటే రాసాక మనం అంటే అలాగే ఎక్స్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఇలా రాసుకున్నాను. లాస్ట్ టర్మ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ద రిమైనింగ్ టర్మ్ ఏ కే ప్లస్ 1 ఇంటూ డెల్ పవర్ ఆఫ్ కే కే ప్లస్ 1 C1 అంటే కే ప్లస్ 1 హెచ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ కే కే ప్లస్ 1 C2 ఎక్స్ పవర్ ఆఫ్ కే మైనస్ 1 ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ హెచ్ పవర్ కే ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కే ప్లస్ 1 ఇంటూ డెల్ పవర్ కే ఇంటూ ఇదంతా ఉంది చూడండి ఒకసారి, ఇదంతా మనం ఎలా రాసుకోవచ్చు అంటే కే ప్లస్ 1 హెచ్ ఇంటూ ఆల్రెడీ మనం ఈక్వేషన్ 1లో రాసాం కదా, సేమ్ అలాగే కే ఉన్న ప్లేస్లో కే ప్లస్ 1 పెడుతుంది అంతే. కే ప్లస్ 1 ఇంటూ హెచ్ ఇంటూ కే ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ కే ఆ ఫార్మేషన్ అనమాట. దేర్ ఫోర్ డెల్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసాం మనము ఏ కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ కే ప్లస్ 1. కాబట్టి ఎన్ టర్మ్స్కి కూడా మనకి ప్రూవ్ అయిపోయింది. కాబట్టి సెకండ్ టర్మ్ హైర్ ఆర్డర్ డిఫరెన్సెస్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఉంది కదా, దాని వాల్యూ 0 అని చెప్పాలి కదా. అలాగే రెండోది కన్సిడర్ డెల్ పవర్ కే ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డెల్ పవర్ 1 ఇంటూ డెల్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బేసిస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ ఫర్దర్ డెల్ ఇంటూ ఇప్పుడే మనం ఆల్రెడీ పైన ప్రూవ్ చేసాం కదా డెల్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ వాల్యూ ఇక్కడ వేసేయండి. దేర్ ఫోర్ డెల్ పవర్ కే ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో లేదు కాబట్టి, సో దిస్ ఇస్ అంతా కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 0. దేర్ ఫోర్ ద రిజల్ట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో by using the principle of mathematical induction the result is true for all n belongs to n. n is equal to 1 కాదు, k కాదు, k plus 1 కాదు, k plus 2, k plus 3 ఏదైనా మనం ప్రూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Hence the nth order forward difference of nth degree polynomial is constant and higher order forward differences are 0. Okay na? So we can prove this theorem by using the following steps, by using the mathematical induction prove cheskoni n is equal to 1 n is equal to k n is equal to k plus 1 prove cheskoni theorem ni manam prove chesukochu. Okay na? Thank you so much. If you have any doubts please subscribe to my channel and message to my WhatsApp number. I will explain each and everything briefly. Thank you so much.